హలో హాయ్ నమస్తే. నేను బాగున్నాను. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక చక్కటి స్టోరీతో వచ్చానండి. చక్కటి స్టోరీని ఎందుకు అన్నానంటే ఇది మనందరికీ రిలేట్ అయ్యే స్టోరీ. బాగా అనిపించింది నాకైతే. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. సో ఇంకా ఆలస్యం చేయకుండా షేర్ కొట్టేయండి ముందే. అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉంటారు. ఆ రాజుగారు చాలా కాలం నుంచి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారనమాట. ఆయన ఇంకా ఫెడ్డప్ అయిపోతాడు. ఇంకెంతకాలం అని చెప్పి. అయితే ఆయనకు కొడుకులు ఉండరనమాట. తర్వాత ఎవరికి రాజ్యాధికారం ఎవరికి ఇవ్వాలి అని చెప్పి ఆలోచించి ఒక బిడ్డ ఉంటుంది, కూతురు ఉంటుంది. సరే ఫిక్స్ అవుతాడనమాట. కూతురికి పెళ్లి చేసి ఎవరైతే అల్లుడు వస్తాడో అతనికి మొత్తం రాజ్యం బాధ్యతలు అప్పగించేసి నేను వెళ్ళిపోవాలి, ఇంకా ఇంకా అడవులు అవి ఇవి పట్టుకుని తిరగాలి, ఇంకా నా వల్ల కాదు ఇక్కడ అని చెప్పి ఫిక్స్ అయిపోతాడు. అయితే ఒకరోజు మొత్తం అందరూ మంత్రులు అందరూ సభ అంతా ఏర్పాటైనప్పుడు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేస్తాడనమాట ఆయన. రేపు మార్నింగ్ మన రాజ్యంలోకి ఎవరైతే వస్తారో ఫస్ట్ వచ్చే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఇచ్చి నా బిడ్డను పెళ్లి చేస్తాను అని చెప్పి అనౌన్స్ చేస్తారు. మంత్రులు ఒక మెయిన్ మంత్రి ఎవరైతే ఉంటారో ఆయన, ఏంటి రాజా ఇది కొంచెం హేస్టీ డెసిషన్ కదా, ఒకసారి ఆలోచించండి అంటే, లేదు లేదు నేను డెసిషన్ తీసేసుకున్నాను, ఇది ఫైనల్ అని చెప్పి అంటాడు. అనగానే అబ్బా ఏంటని చెప్పి అనుకుంటారు. సరే ఇంకా రాజు మాటకి ఇంకా ఎదురు చెప్పలేరు కదా. సరే అందరూ డిస్పర్స్ అయిపోతారు. తర్వాత మరుసటి రోజు మార్నింగ్ ఫస్ట్ ఎవరైతే ఆ రాజ్యంలోకి అడుగుపెట్టారో అతన్ని తీసుకొని వస్తారనమాట. భటులు తీసుకొని వస్తారు. అతను ఎంత దీనంగా మొత్తం చిరిగిన బట్టలు వేసుకుని చాలా దీనమైన పరిస్థితిలో ఉంటాడనమాట. అయినా ఏం చెప్తాడు, రాజు ఆల్రెడీ డిసైడ్ చేసేసుకున్నాడు కదా, వెంటనే అతనికి ఇచ్చి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసేసి ఏ ఇంకా ఇంకా మీ చావు మీరు చావండి అన్న టైప్లో అనమాట. అతనికి మొత్తం రాజ్యం బాధ్యతలంతా అప్పగించి ఆయన వెళ్ళిపోతాడనమాట. అసలు కొంతకాలం అయితే ఇతనికి ఏమీ అర్థం కాదు ఈ అబ్బాయికి. బట్ అయినా సరే ఒకటొకటి అన్నీ మెల్లమెల్లగా తెలుసుకుంటూ ఏది ఎట్లా చేయాలి, ఎట్లా పరిపాలించాలి, మొత్తం అన్నీ నేర్చుకుని విత్ ఇన్ నో టైం మంచి రాజు అని పేరు తెచ్చుకుంటాడనమాట ప్రజల దగ్గర. అతను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాడు. మొత్తానికి రాజ్యం అంతా సుభిక్షంగా ఉంటుంది. అయితే ఆ రాజ్యంలో మామూలుగా ఇప్పుడు దేనికి దానికి అంటే ఇప్పుడు ఆర్థికపరమైన విషయాలు, ఫినాన్షియల్ ఇష్యూస్, నగలు నట్ర ఖజానా ఇంకా ఇవన్నీ వీటన్నిటికి సంబంధించి ఉండే పెద్ద రూమ్ తాళాలు ఆ మంత్రిలో ఎవరైతే ఆర్థిక విషయాలు చూస్తారో ఆ మంత్రి దగ్గర ఉంటాయన్నమాట. అట్లా ఇంకోటి వెపనరీ ఇవన్నీ ఉండే తాళాలు ఆ సేనాపతి దగ్గర, ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన కీస్ వాళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. ఒకే ఒక గదికి సంబంధించిన కీస్ మాత్రం ఎప్పుడు రాజు వెంటే ఉంటుంది. అందరికీ ఒక డౌట్ ఉంటుందన్నమాట, ఏంటి అసలు ఈ రూమ్లో ఆ రాజు ఒక 15-20 రోజులకి ఒకసారి ఆ రూమ్కి వెళ్ళిపోయి కాసేపు అక్కడ గడిపేసి మళ్ళీ వస్తూ ఉంటాడనమాట. చాలామందికి ఒక ఒక క్యూరియాసిటీ వచ్చేస్తుంది, ఏముంటుంది ఈ రూమ్లో, రాజు ఇట్లా 15-20 రోజులకి ఒకసారి వెళ్తాడు, అసలు ఆ కీస్ ఎవ్వరికి ఎందుకు ఇవ్వరు అని చెప్పి. అయితే కొంచెం చనువు ఉన్న మంత్రిని వీళ్ళందరూ అంటారనమాట, మీరు అడగచ్చు కదా, మీరు క్లోజ్గా ఉంటారు కదా రాజుగారికి అది ఇది. సరే అతను కొంచెం ధైర్యం కూడగట్టుకుని, ఎందుకంటే రాజు కోపం వస్తే ఇంకా ఏం చేస్తాడు రాజుకే తెలియదు. అయితే సరే మొత్తం ధైర్యం అంతా కూడగట్టుకుని ఆయన ఒకరోజు రాజు మంచి ప్లేఫుల్ మూడ్లో ఉన్నప్పుడు అడుగుతాడనమాట. అదంతా సరే రాజుగారి, ఇంతకీ ఆ గదిలో ఏముంటుంది, మీరు అట్లా వెళ్ళి వస్తూ ఉంటారు, మాకెవరికి ఎప్పుడు చూపించలేదేంటి అంటే, అది నీకు అనవసరమైన విషయం అని చెప్పి చాలా సీరియస్గా అంటాడనమాట. మీ పని మీరు చూసుకోండి అని చెప్పి. వెంటనే కామ్ అయిపోయి బాబు ఎందుకు వచ్చిందని చెప్పి అతను వెళ్ళిపోతాడు. ఇంకొన్ని రోజుల తర్వాత ఇంకొక మంత్రి, ప్రయత్నం చేద్దాం, అప్పుడేదో వేరే ఇదిలో ఉండుంటాడు రాజు అందుకని అట్లా మాట్లాడారు, ఇప్పుడు బాగానే మాట్లాడతారేమో, మేబీ చూపించవచ్చేమో అని చెప్పి ఇంకొక మంత్రి ట్రై చేస్తారు. అతన్ని కూడా అట్లానే రాజు కేకలేసి పంపిస్తాడు. సరే వీళ్ళందరూ కలిసి, వీళ్ళకి ఆతృత ఆగదనమాట, తెలుసుకోవాలి ఏముంది అందులో అని చెప్పి. సరే ఒక్కసారి వీళ్ళందరూ కలిసి కూర్చుని, ఇలా కాదు మనం రాణి ద్వారా ప్రొసీడ్ అవుదాం అని చెప్పి రాణి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఇట్లా మొత్తం చెప్తారనమాట. అసలు ఆ గదిలో ఏముందో తెలియదు, అది ఇది మీరు ఎట్లైనా కనుక్కోవాలి రాణి గారు, మనకి తెలియాలి అసలు ఆ గదిలో ఏముందో అంటే, సరే రాణి ఓకే నేను కనుక్కొని చెప్తాను మీకు అని చెప్పి రాజు వచ్చినప్పుడు రాజుగారిని అడుగుతుంది అనమాట, ఆ గదిలో ఏముందో నాకు చూపిస్తారా అది ఇది అంటే, ఆయన వద్దు ఆ విషయం మాట్లాడుకో, ఇంకేదైనా మాట్లాడని చెప్పి అంటాడు. ఇంకేమో అలుగుతుందనమాట. ఇంకా జనరల్గా ఎవరు చేయలేని పని వీళ్ళు చేయగలుగుతారు కదా, అట్లా అలిగి అసలు మాట్లాడడం మానేస్తుంది. పాపం రాజు చాలా ఫీల్ అవుతాడనమాట. ఒక 4 రోజులు అయిపోతుంది, 5 రోజులు, వారం రోజులు అయిపోతుంది, మహారాణి అస్సలు మాట్లాడదు. అమ్మో ఇట్లా తట్టుకోలేకపోతే కదా, పద నీకు చూపిస్తాను, నువ్వు నీకు ఆ రూమ్లో ఏముందో తెలుసుకోవాలనుకున్నావు కదా, పద అని చెప్పి ఈ మంత్రులు కూడా ఇదివరకు అడిగిన వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్తాడనమాట. రూమ్ ఓపెన్ చేసి లోపలికి అందరూ వెళ్తారు. ఏముందో అని చెప్పి అందరూ చూస్తుంటే
అక్కడ ఏమీ ఉండదు, ఒక చిరిగిన చొక్కా ఉంటుందన్నమాట. అందరూ చూసి ఏముంది రాజుగారు, ఎందుకు ఈ రూమ్లోకి వస్తారు మీరు 15-20 రోజులకోసారి, ఇంకా అంతగానం ఏముందో అనుకున్నాం మేము ఇందులో, అసలు ఏంటిది అంటే ఆయన చూపిస్తాడనమాట రాజుగారు. ఈ చిరిగిన చొక్కాతోనే నేను ఇక్కడ ఫస్ట్ డే వచ్చాను, ఈ రాజ్యంలో నా మొదటి రోజు అలా మొదలైంది. ఆ తర్వాత అప్పటి రాజుగారి మంచి మనసు వల్ల మరి నాకు అదృష్టం కలిసి వచ్చి నేను ఈ రాజ్యానికి రాజునయ్యాను. తర్వాత ఇంకా అంచెలంచెలుగా ఎదిగాను. ఇప్పుడు పర్వాలేదు అని చెప్పి అందరితో ఒక మంచి పేరు అయితే తెచ్చుకుంటున్నాను. బట్ అయినా సరే నా బేసిక్స్ అయితే ఇదే. ఈ చిరిగిన చొక్కానే నా మొదటి రోజు, నా ఫస్ట్ అడుగు. నాకు 15-20 రోజులకు ఒకసారి నేను రాజు, నాకు తిరుగులేదు, నేను తోపు అనే ఫీలింగ్ వచ్చినప్పుడల్లా ఒకసారి వచ్చి నేను ఇక్కడ ఈ రూమ్లో కాసేపు గడిపి వెళ్తుంటాను. సో దట్ నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా బేసిక్స్ ఏంటి అనేది నేను మర్చిపోకుండా ఈ చిరిగిన చొక్కా నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకనే ఈ రూమ్ ఎప్పుడూ నాకు స్పెషల్ అని చెప్పి అంటాడనమాట. అందరూ చాలా వావ్ మన రాజు ఎంత మంచి ఆయన అని చెప్పి అందరూ డిస్పర్స్ అయిపోతారు. చాలా చిన్న స్టోరీ అండి, బట్ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్. మనలో చాలామందికి సక్సెస్ రాగానే పెద్దలు అంటారు కదా, సక్సెస్ ఎప్పుడు కూడా మనసుతో ఆనందించాలి కానీ తలకెక్కించుకోకూడదు అని చెప్పి. సక్సెస్ ఎప్పుడైతే తలకెక్కుతుందో ఎవ్రీథింగ్ విల్ బీ గాన్. సో సక్సెస్ని ఎప్పుడు కూడా తలకెక్కించుకోకండి. బేసిక్స్, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన ఫస్ట్ స్టెప్ ఏంటి, మన జర్నీ ఎక్కడి నుంచి మొదలు పెట్టామనేది ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండండి. దానివల్ల మీకు మోటివేషన్ వస్తుంది, ఇంకా బాగా చేయాలి, ఇంకా పైకి వెళ్ళాలి అన్న ఒక కసి పెరుగుతుంది. బట్ సక్సెస్ని కనుక మీరు తలకెక్కించుకుని పొగరులా వ్యవహరిస్తే, పొగరుబోతులో మారిపోతే ఇంకా దట్ విల్ బి ద ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి వచ్చాం అనేది మాత్రం మర్చిపోకండి. అది ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటారో లైఫ్లో మీరు ఇంకా పైకి వెళ్తారు. పిల్లలకు కూడా నేర్పించండి హౌ టు బీ గ్రౌండెడ్ అనేది. ఈ కథ ఖచ్చితంగా పిల్లలకు కూడా వినిపించండి. అండ్ కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది, మీరు ఎలాంటి వారు. డు యూ టేక్ సక్సెస్ టు యువర్ హెడ్, ఆర్ ఎంత సక్సెస్ వచ్చినా ఎంత సాధించినా అణిగి మణిగి ఉంటారా? లెట్ మీ నో. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంతవరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. డెఫినెట్లీ నచ్చుతుంది, ఐ నో దట్. షేర్ కొట్టడం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.